జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తున్నారు అనేటువంటిది ఆరోపణ ఉంది కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద. మళ్ళీ తాను అధికారంలోకి వస్తే జైలుకి పంపిస్తానంటున్నారు, కాంట్రాక్టులు రద్దు చేస్తామంటున్నారు, మెడికల్ కాలేజీలన్నీ తిరిగి మళ్ళీ తీసుకుంటామంటున్నారు. సో అదే కదా మెయిన్ ఆరోపణ శ్రీకాంత్ గారు. అందుకనే ఆయన అడ్డుపడుతున్నారు అనేది మాట్లాడినట్టున్నారు. బ్రహ్మారెడ్డి గారు మీరు మంచి ప్రశ్న వేశారు బాగా ప్రజలకు తెలియజేయడానికి. జగన్మోహన్ రెడ్డి గారు దేన్ని అడ్డుకోవడం జరుగుతా ఉంది? ఒక్క పీపీపీ విధానం వల్ల, మెడికల్ కాలేజీ వల్ల రాష్ట్ర బడుగు బలహీన వర్గాలకంతా అన్యాయం జరుగుతుంది. వైద్యము విద్య అట్టడుగు ఉన్న వారికి దొరకడం లేదు. అది చేస్తే అడ్డుకుంటున్నామంటున్నారు. కానీ రాష్ట్ర ప్రయోజనాలకు కంపెనీలు తెస్తామంటే దాన్ని ఆహ్వానించి మీకు అండదండలుగా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని నాయకులు గాని మీకు సపోర్ట్ గా ఉంటారు. మీరు అది చేయడం లేదు. పీపీపీ విధానాన్ని మాత్రమే మేము తప్పుపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా డైరెక్ట్ గా చెప్తున్నారు. మేము దాన్ని ఎవరైనా తీసుకుంటే వచ్చే మా ప్రభుత్వం వస్తే మిమ్మల్ని చేయనేం. అది ప్రజలకు అనుగుణంగా, ప్రజల కోసం, ప్రజలకు మేము దాన్ని తీసుకొచ్చే విధంగా అందుబాటులో ఉండేటట్టుగా చేస్తాం అని దమ్మున్న వ్యక్తిగా, దమ్మున్న నాయకునిగా, ప్రజల పక్షాన నిలబడే వ్యక్తిగా తెలియజేస్తున్నారు. మైనింగ్ అక్రమాలే క్రెడిట్ అంటున్నారు చంద్రబాబు గారు. అదే చంద్రబాబు గారు నేను ఇప్పుడే చెప్పా. మైనింగ్, బెల్ట్ షాపులు, వైన్లు అప్పుడు ఇట్లా మేమందరి కార్యకర్తలకు గాని నాయకులకు గాని ఇవ్వలేదు. ఒక్క గవర్నమెంట్ తోనే నడిపించి అందరికీ ఆ యొక్క డబ్బును సంక్షేమ పథకాలకు వాడారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారండి? ఊరున బెల్ట్ షాపు, సందున బెల్ట్ షాపు, ఇంటినా బెల్ట్ షాపు పెట్టి రాష్ట్ర యువతను పెడదారి పట్టించి తాగి తందనాలాడి పడిపోయే విధంగా చేసి ప్రోత్సహిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి నాయకులను గాని, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను గాని సంపాదించుకున్న దానికి చేస్తున్నారు. అదైపోయింది. మైనింగ్, ప్రతి ఒక్క మైనింగ్ లో కూడా ఆ మైనింగ్ యొక్క అది దీనంతా కూడా దాన్ని తూట్లు పొడి చేసి ఇష్టానుసారం ఎవరికంటే వారికి ఇస్తున్నారు. ల్యాండ్ గ్రాపింగ్, ఉన్న ల్యాండ్లన్నీ ఎక్కడైనా స్వచ్ఛందంగా కొట్టి పడేసేదానికి లైసెన్సులు ఇచ్చారు వీళ్ళు, ఎమ్మెల్యేలకు కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ. ఇటువంటిది తగదు, రాష్ట్ర ప్రజలంతా కూడా దీన్ని గమనిస్తున్నారు అని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు గాని, ప్రజలు గాని అందరూ తెలుసుకున్నారనేది వాస్తవం. రైట్, మళ్ళీ మాట్లాడుదురు.